So now we will be dealing with the other definitions under the POSH Act 2013. The first and foremost and the most important definition under the POSH Act of 2013 is to see the definition of sexual harassment. Now, what is meant by sexual harassment? So, sexual harassment is one of the serious crimes which happen at the workplace. So, normally what happens in the offense of sexual harassment is the employee who is working in a particular workplace, he or she is being harassed by their superiors or their co-workers or their subordinates at workplace. So due to their harassment in various modes, it can be either scolding, making gestures, or taking away their opportunities, or doing any kind of behavior which tends to lower their reputation, lower their confidence at the workplace, and to show them in the bad light. So the offense of sexual harassment is dangerous for the working environment. Why? Because you will not have any kind of unity. You will not have any kind of unity between the employees, and some will have the feeling of superiority or some will have the feeling of inferiority over the others, due to which the productivity of the office decreases, and it may encourage or rather it will discourage the employees from working in that particular institution. So here in foreign countries we can see some of the countries follow the sexual harassment law in a gender neutral manner. That is, it doesn't matter if the victim is a man or a victim is a woman, sexual harassment is treated equally in those kind of countries. But in certain countries like India, where women have the history of being subjected to exploitation and subordination for a long period of time, here our law is women-centered law or female-centered law, whereby we see that the law is giving more protection to the woman at the workplace. సో ఇక్కడ మనం చూడాల్సింది లైంగిక వేధింపులు అనే డెఫినేషన్ అనేది ఉంటుంది. లైంగిక వేధింపులు అంటే బేసికలీ మనము వర్క్ ప్లేస్లో జరిగే ఎటువంటి వేధింపులు అనమాట. సో కామెంట్లు కానివ్వండి, మన ఎవరు ఆ ఎంప్లాయీ యొక్క సీనియర్, వాళ్ళ కొలీగ్స్ లేకపోతే వాళ్ళకంటే జూనియర్స్ వర్క్ ప్లేస్లో ఎటువంటి వాతావరణం సృష్టిస్తారంటే వాళ్ళకి పనిచేయడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళ యొక్క రెప్యుటేషన్ కానీ దెబ్బతీస్తారు, వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ అనేది దెబ్బతీస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఎవరైతే బాధింపబడ్డారో వాళ్ళకి పనిచేయాలనే ఉద్దేశం ఉండదు, వాళ్ళు ఒక డిప్రెషన్లోకి వెళ్తారు. సో దానివల్ల ఆటోమేటికలీ ఆ వర్క్ ప్లేస్ యొక్క ప్రొడక్టివిటీ కూడా డౌన్ అయిపోతుంది. కోఆర్డినేషన్ అనేది వాళ్ళు దెబ్బతీస్తారు. కాబట్టి సో లైంగిక వేధింపులు అనేది ఒక నేరం. మనం వేరే కంట్రీస్లో, వెస్ట్రన్ కంట్రీస్లో చూసినట్లయితే జెండర్ న్యూట్రల్ అఫెన్స్ లా చూస్తారు. సో అక్కడ బాధితురాలు కావచ్చు, బాధితుడు కూడా కావచ్చు. సో అటువంటి దేశంలో సెక్షువల్ హరాస్మెంట్ లా అనేది జెండర్ న్యూట్రల్ ఉంటుంది. ఒక పర్టికులర్లీ మెన్ ఆర్ ఉమెన్కి అప్లికబుల్ అని కాకుండా జనరల్గా అందరికీ అప్లై అవుతుంది. సో మన కంట్రీలో ఏంటంటే మనం ఇక్కడ మన దేశంలో చూసినట్లయితే మహిళల మీద దాడులు చేయడం కానీ వాళ్ళ యొక్క వేధింపులకి గురి చేయడం అనేది ఒక హిస్టరీ అనేది చరిత్ర అనేది మన దేశంలో ఉంది. కాబట్టి ఇంకా ఇప్పుడిప్పుడే మహిళలు వస్తున్నారు కాబట్టి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళ యొక్క వర్క్ ప్లేస్ ఒక ఎన్వైరన్మెంట్ సేఫ్గా ఉంచడానికి మనకి ఏం చేస్తారంటే ఇక్కడ మన దేశంలో ఉన్న పాష్ చట్టం ఏదైతే ఉందో ఎక్స్క్లూజివ్లీ ప్రొటెక్ట్స్ ది ఫీమేల్, ప్రధానంగా మహిళల కోసమే వర్తిస్తుంది, మహిళల యొక్క సంరక్షణ కోసమే వర్తిస్తుంది. సో నా సెక్షువల్ హరాస్మెంట్ అంటే ఏంటి, సెక్షువల్ హరాస్మెంట్ లైంగిక వేధింపులు అంటే ఏంటి, ఎటువంటి చర్యలు. సో ఇక్కడ సెక్షువల్ హరాస్మెంట్ అంటే ఏంటి అనేది చెప్పదు ఈ చట్టం, కానీ ఎటువంటి కార్యకలాపాలు కానివ్వండి, ఎటువంటి చర్యలు కానివ్వండి దాని పరిగణలోకి తీసుకోబడతాయి అనేది ఇక్కడ మనకు ఉంటుంది. సో దిస్ యాక్ట్ డస్ నాట్ యాక్చువల్లీ డిఫైన్ ది సెక్షువల్ హరాస్మెంట్, బట్ ఇట్ విల్ టెల్ యూ వాట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ క్యాన్ బి ట్రీటెడ్ యాజ్ సెక్షువల్ హరాస్మెంట్. దట్ ఈస్ ది ప్రైమరీ థింగ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ ఫిజికల్ కాంటాక్ట్ అండ్ అడ్వాన్సెస్. Making physical contact and advances, touching the employee inappropriately or frequently touching the employee under the guise of being friendly or over friendly, that kind of thing, and advances, making any kind of sexual advances or trying to be acting romantic or seductive towards a woman employee, etc., will be treated as sexual harassment. Next one is sexually colored remarks. So making some kind of remarks which are misogynistic in nature, or making any kind of comments which speaks about their gender identity or women
or women are like this thing, women are like that thing, women are not fit for work. So all these kind of remarks are known as sexually colored remarks. Why? Because they indicate a particular gender. So such kind of remarks will also be treated as sexual harassment. Next one is demand for sexual favors, like quid pro quo basis. So that is, if you engage into a physical relationship with me, I will do favors for you as an employee or as your boss or as your subordinate, that kind of thing. Next one is showing pornography or showing some kind of blue film or some kind of pornographic material. It may be in the form of any kind of video, or circulating it through social media, or circulating it in form of a magazine or any kind of article, etc., comes within the purview of sexual harassment. Then any other unwelcome physical, verbal or non-verbal conduct of sexual nature. So any kind of unwelcome physical contact. So any kind of signs, gestures, non-verbal. For example, there is a poster indicating such kind of thing, or non-verbal conduct, or simply making the situation in such a manner that the woman becomes uncomfortable. So these kind of activities comes within the meaning of sexual harassment. ఇప్పుడు మనము లైంగిక వేధింపుల యొక్క డెఫినేషన్ అనేది చూడాలి. ఎటువంటి చర్యల్ని లైంగిక వేధింపుల యొక్క పరిధిలోకి తీసుకుంటారు? నంబర్ 1, ఫిజికల్ కాంటాక్ట్ అండ్ అడ్వాన్సెస్. భౌతిక స్పర్శ ఏదైతే ఉందో, అన్వాంటెడ్ ఫిజికల్ కాంటాక్ట్, అసలు అవసరమే లేదు అటువంటి చేతిలో భుజం మీద చేతి పెట్టడం, చేతులు పట్టుకోవడం, జుట్టు నివరడం. సో ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఏదైతే ఉమెన్ ఎంప్లాయీకి నచ్చదో, తనకి ఇబ్బందికరంగా ఉంటుందో అటువంటి ఫిజికల్ కాంటాక్ట్, అవసరం లేకున్నా కానీ తనను తాకడము. సో ఇటువంటి ఏవైతే ఉన్నాయో చర్యలు, అవి లైంగిక వేధింపులు యొక్క పరిధిలోకి తీసుకుంటారు. నెక్స్ట్ వన్ ఇస్ సెక్షువల్లీ కలర్డ్ రిమార్క్స్. సో కామెంట్లు చేయడం. ఎటువంటి కామెంట్లు అంటే, మన మహిళలకు ఇబ్బందికరంగా ఉండే, మహిళలు ఇలానే ఉంటారు, మహిళల వల్ల కాదు, చేయరాదు. సో ఎటువంటి కామెంట్ అయితే మహిళల యొక్క ఐడెంటిటీ కించపరిచేటట్టు ఎటువంటిది ఉంటే సెక్షువల్లీ కలర్డ్ రిమార్క్స్. సో అటువంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇవన్నీ మనకి లైంగిక వేధింపుల్లోకి వస్తాయి. నెక్స్ట్ వన్ ఇస్ డిమాండ్ ఫర్ సెక్షువల్ ఫేవర్స్. సో మన లైంగిక సంబంధాలు మీరు మెయింటైన్ చేస్తే మీకు ప్రమోషన్ దొరుకుతుంది, లేకపోతే మీరు చేస్తేనే మీ మీద మేము ఏమీ యాక్షన్ తీసుకోము. సో ఇటువంటి క్విడ్ ప్రోకో బేసిస్, అంటే మీరు నాకు శారీరక సుఖం ఇస్తే నేను మీకు ఫేవర్ చేస్తాను. సో ఇటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవి సెక్షువల్ హరాస్మెంట్, లైంగిక వేధింపుల యొక్క పరిధిలోకి తీసుకోబడతాయి. నెక్స్ట్ వన్ ఈజ్ షోయింగ్ పోర్నోగ్రఫీ. ఒక పోర్నోగ్రఫీ అంటే మన బ్లూ ఫిలిమ్స్ కానివ్వండి, అసభ్య చిత్రాలు కానివ్వండి, అశ్లీలతతోని కూడిన కామెంట్స్ కానివ్వండి, వాట్సాప్లో ఫార్వర్డ్ చేయడం కానివ్వండి, బూత్ మ్యాగజైన్లు తీసుకురావడం కానివ్వండి, పోస్టర్ కానివ్వండి, సర్క్యులేషన్ చేసి అటువంటి ఎంప్లాయీకి పంపిస్తే అది మనకి లైంగిక వేధింపుల యొక్క పరిధిలోకి తీసుకుంటారు. నెక్స్ట్ వన్ ఇస్ ఎనీ అదర్ అన్వెల్కమ్ ఫిజికల్, వర్బల్ ఆర్ నాన్ వర్బల్ కండక్ట్ ఆఫ్ సెక్షువల్ నేచర్. కామెంట్లు చేయడం, డబుల్ మీనింగ్ డైలాగ్స్ చేయడం, ఎటువంటి బూతు సైగలు చేయడం. సో ఇటువంటి యొక్క కండక్ట్ ఏదైతే చర్యలు ఉన్నాయో అవన్నీ మనకి సెక్షువల్ హరాస్మెంట్, లైంగిక వేధింపులు అనే యొక్క పరిధిలోకి తీసుకోబడతాయి. సో హియర్ వీ హ్యావ్ సీన్ దట్ ది డెఫినేషన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ అండర్ పాష్ యాక్ట్ ఈజ్ వైడ్ ఎనఫ్ టు కవర్ physical contact, sexually colored remarks, demand for sexual favors, showing pornography or any other unwelcome physical, verbal or non-verbal conduct which is of sexual nature. సో మనం చూసినట్లయితే లైంగిక వేధింపుల కింద ఫిజికల్ కాంటాక్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ సెక్షువల్లీ కలర్డ్ రిమార్క్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ డిమాండ్ ఫర్ సెక్షువల్ ఫేవర్స్, మన ఇంటిమెసీ కోసము, మన ఫిజికల్ రిలేషన్ కోసం మీరు నాతోని ఎంటర్ కావాలి అనే ఫేవర్స్ కూడా లైంగిక వేధింపుల్లోకి వస్తాయి. బ్లూ ఫిలిమ్స్ చూపించడం, బూతు చిత్రాలు చూపించడం, మన ఫార్వర్డ్ చేయడం మెసేజెస్, అవి కూడా లైంగిక వేధింపుల యొక్క పరిధిలోకి వస్తాయి. నెక్స్ట్ వన్ ఇస్ ఎనీ అదర్ అన్వెల్కమ్ ఫిజికల్, వర్బల్ ఆర్ నాన్ వర్బల్ కండక్ట్ ఆఫ్ సెక్షువల్ నేచర్. సో ఇదే కాకుండా ఎటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో, ఫిజికల్ కానివ్వండి, వర్బల్ కానివ్వండి, సైగల్ కానివ్వండి, సో బూత్ మూమెంట్లు కానివ్వండి, ఇవన్నీ మనకి సెక్షువల్ హరాస్మెంట్, లైంగిక వేధింపుల యొక్క పరిధిలోకి తీసుకోబడతాయి. So now we will move on to the next definition, that is the definition of the employer. Now who is an employer? That is the question. So employer has to be defined under this particular enactment. Why? Because this act imposes some kind of obligation on the employer. This act imposes some kind of obligation on the employer.
and this act makes it mandatory for employer to address the issues of sexual harassment at workplace. So workplace is always managed by and administered by an employer. Now who is an employer? That is the question. Why? Because this act imposes an obligation upon him to ensure that the environment is free from sexual harassment. So employer ante evaru? సో ఇక్కడ ఎంప్లాయర్ అనే డెఫినేషన్ ఎందుకు ఇవ్వాలంటే వర్క్ ప్లేస్ ఉంది కాబట్టి వర్క్ ప్లేస్ యొక్క మేనేజ్మెంట్ కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి ఎంప్లాయర్ కంట్రోల్లో ఉంటుంది. సో ఎంప్లాయర్ పని ఇచ్చేవాడు ఎవడు? ఎందుకంటే ఈ యొక్క యాక్ట్ ఏదైతే ఉందో వాళ్ళ మీద ఒక ఆబ్లిగేషన్ అనేది పెడుతుంది, వాళ్ళ మీద ఒక డ్యూటీ అనేది ఇంపోజ్ చేస్తుంది. ఏది? లైంగిక వేధింపులు లేని ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది కాబట్టి ఎంప్లాయర్ డెఫినేషన్ మనకి ఇంపార్టెంట్. ఎంప్లాయర్ అంటే ఎవరు? వర్క్ ప్లేస్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీస్. సో గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, మున్సిపాలిటీస్ కానివ్వండి, పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, మున్సిపల్ కౌన్సిల్స్ కానివ్వండి, మున్సిపల్ కార్పొరేషన్స్ కానివ్వండి, ప్రభుత్వ సంస్థలు కానివ్వండి. సో అక్కడ ప్రభుత్వం అనేది ఎంప్లాయర్, గవర్నమెంట్ ఈజ్ అన్ ఎంప్లాయర్. నెక్స్ట్ వన్ ఇస్ హెడ్ ఆర్ ఆఫీసర్ స్పెసిఫైడ్. సో కొన్ని సంస్థలలో హెడ్ ఆఫీస్ సిఇఓలు ఉంటారు, మేనేజింగ్ డైరెక్టర్స్ ఉంటారు. అటువంటి సిచ్యువేషన్లో మేనేజింగ్ డైరెక్టర్ కానివ్వండి, సిఇఓ కానివ్వండి, చైర్మన్ కానివ్వండి, వాళ్ళని కూడా ఎంప్లాయీ పరిధిలోకి తీసుకెళ్తారు. ప్రభుత్వ ఇతర సంస్థలు, కంపెనీస్ ఉంటాయి, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉంటాయి, దానికి చైర్మన్ కానివ్వండి, సిఇఓస్ ఉంటారు, వాళ్ళు కూడా ఎంప్లాయర్ పరిధిలోకి తీసుకోబడతారు. నెక్స్ట్ వన్ ఇస్ ప్రైవేట్ వర్క్ ప్లేస్. సో ఎక్కడైతే ప్రైవేట్ సంస్థలు ఉందో అక్కడ పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజ్మెంట్, సూపర్విజన్ ఆర్ కంట్రోల్. సో ప్రైవేట్ స్పేసెస్లో అక్కడ ఆఫీస్ సెటప్ ఉండకపోయినా కానీ ఎవరైతే అక్కడ హెడ్ ఉన్నారో, ఎవరైతే అక్కడ అడ్మినిస్ట్రేషన్ కోసం, మేనేజ్మెంట్ కోసం రెస్పాన్సిబుల్ ఉన్నారో. సో ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ సైట్ ఉంటుంది, కన్స్ట్రక్షన్ సైట్లో అక్కడ సూపర్వైజర్ ఉంటారు. సో ప్రైవేట్ కన్స్ట్రక్షన్ సైట్లో సూపర్వైజర్ ఉంటే అక్కడ సూపర్వైజర్ అనే వ్యక్తి ఎంప్లాయర్ యొక్క మీనింగ్ లోపలికి వచ్చేస్తారు. సో ఎంప్లాయర్ అనే డెఫినేషన్ పరిధిలోకి వచ్చేస్తారు. సో పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజ్మెంట్ ఆర్ సూపర్విజన్ ఆర్ కంట్రోల్. సో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ తోట ఉంది, తోట పని చేసేటప్పుడు మనము పెద్ద మేస్త్రి అని అంటాం. సో ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో పెద్ద మేస్త్రి అని అంటారో ఆయన కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి ఎంప్లాయర్స్ని. ప్రైవేట్ సంస్థ కాబట్టి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్, వర్క్ ప్లేస్ కాబట్టి అటువంటి సిచ్యువేషన్లో ఆ పెద్ద మేస్త్రిని ఎంప్లాయర్ యొక్క డెఫినేషన్లోకి తీసుకుంటారు. నెక్స్ట్ వన్ ఇస్ డ్వెల్లింగ్ హౌస్. ఇప్పుడు మనం ఇక్కడ డెఫినేషన్లో చూసాం, వర్క్ ప్లేస్ అంటే డొమెస్టిక్ హౌస్ కూడా ఉంటుంది. సో ఇంట్లో పనిచేసే వాళ్ళు, సో ఇంట్లో పనిచేసే హౌస్ మేట్స్ కానివ్వండి, సర్వెంట్స్, పని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళని డ్వెల్లింగ్ హౌస్లో మన పర్సన్ హూ ఎంప్లాయీస్ ఆర్ బెనిఫిట్స్ ఫ్రమ్ ది ఎంప్లాయ్మెంట్. సో ఆ ఇంట్లో ఆ ఫ్యామిలీ యొక్క హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కానివ్వండి, సో ఆ ఇంట్లో ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన ఆ ఇంటి యొక్క యజమాని కానివ్వండి, వాళ్ళు ఎంప్లాయర్ యొక్క డెఫినేషన్లో వస్తారు. సో ఇక్కడ మనం ప్రధానంగా చూసినట్లయితే ఎంప్లాయర్ డెఫినేషన్లో ప్రభుత్వ సంస్థలు ఉంటే ప్రభుత్వము, లేకపోతే దాని ప్రభుత్వ సంస్థల యొక్క అంశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, దానికి ఒక చైర్మన్ కానివ్వండి, మేనేజింగ్ డైరెక్టర్ కానివ్వండి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానివ్వండి, వాళ్ళు ఆ పరిధిలోకి వస్తారు. నెక్స్ట్ వన్ ప్రైవేట్ వర్క్ ప్లేస్ ఉంటే ఎవరైతే ఆ ప్లేస్ని కంట్రోల్ చేస్తున్నారో, ఎవరైతే ఆ ప్లేస్ని మేనేజ్ చేస్తున్నారో వాళ్ళు ఈ డెఫినేషన్ లోపలికి వస్తారు, ఎంప్లాయర్ డెఫినేషన్. సో డ్వెల్లింగ్ హౌస్, ఇంట్లో డొమెస్టిక్ వర్కర్స్ లాగా వాళ్ళు వర్క్ చేస్తే అక్కడ వాళ్ళని ఎవరైతే పనిలోకి పెట్టుకున్నారో, మన ఇంటి యజమాని కావచ్చు, యజమాని యొక్క భార్య కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో డ్వెల్లింగ్ హౌస్లో ఎవరైతే వీళ్ళని పనిలోకి పెడతారో వాళ్ళు ఎంప్లాయర్ యొక్క డెఫినేషన్ లోపలికి, వాళ్ళ పరిధిలోకి వస్తారు. నెక్స్ట్ వన్ ఇస్ కంప్లైంట్స్ కమిటీ. సో హూ ఈజ్ అ కంప్లైనెంట్? నౌ అగ్రీవ్డ్ ఉమెన్ మనం చూసినట్లయితే ఎవరైతే బాధితురాలు ఉంటారో, ఆ మహిళ బాధితురాలు ఉందో తను మన అగ్రీవ్డ్ ఉమెన్ లోపలికి వస్తుంది, పరిధిలోకి వస్తుంది. కానీ ఇక్కడ మనం చూడాల్సిందైతే కంప్లైనెంట్ అగ్రీవ్డ్ ఉమెనేనా? So this act gives one of the advantage that complaint need not only be filed by an aggrieved woman, it can be filed by any person on behalf of the complainant. Who can be that kind of person and in what circumstances it can be done? So any person can file a complaint on behalf of the aggrieved woman. సో ఇన్ వాట్ కేసెస్ ఇట్ క్యాన్ బి డన్. సో ఈ యాక్ట్లో ఏం చేస్తారంటే అగ్రీవ్డ్ ఉమెన్, బాధితురాలు ఎవరైతే ఉన్నారో తను కంప్లైంట్ చేయాలనే అదొక రూల్ ఉంది. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో బాధితురాలికి చేయనికి ఉండదు. అటువంటి తరుణంలో ఆమె తరపున ఎవరు కంప్లైంట్ చేయగలుగుతారో అది కూడా మనం పరిశీలించాల్సిన అంశం.
సో ఇన్ కేస్ ఆఫ్ ఫిజికల్ ఇన్కెపాసిటీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయి ఉండి ఒకవేళ తనకు ఎటువంటి ఒక మానసిక ఒత్తిడి వల్ల తను ఎక్కడ వెళ్ళని పరిస్థితి ఉంది, ఇంట్లోకే కన్ఫైన్ అయిపోయింది, సో ఆమెకేమో మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అటువంటి సిచ్యువేషన్లో కంప్లైనెంట్స్ రిలేటివ్ ఎవరైనా తను రిలేటివ్ కానివ్వండి, ఫ్రెండ్ ఎవరైతే అగ్రీవ్డ్ ఉమెన్ ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్, లేకపోతే కోవర్కర్ వాళ్ళ కొలీగ్ కూడా కంప్లైంట్ చేయొచ్చు, ఆర్ ఆఫీసర్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఆర్ స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్ ఎన్సిడబ్ల్యూ ఆర్ ఎస్సిడబ్ల్యూ ఆఫీసర్స్ కావచ్చు, లేదా ఎనీ పర్సన్ హూ హ్యాస్ నాలెడ్జ్ ఆఫ్ ది ఇన్సిడెంట్ విత్ ది రిటర్న్ కన్సెంట్ ఆఫ్ ది కంప్లైనెంట్. పోనీ ఇంటి పక్కింటి వాళ్ళకి తెలుసు ఇటువంటి తనకు ఎవరు లేరు, పక్కింటి వాళ్ళు చెప్పారు, సో పక్కింటి వాళ్ళు చెప్పడము వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు, కానీ రిటర్న్ కన్సెంట్ అనేది ఉండాలి కంప్లైనెంట్ నుంచి, లేదా కంప్లైనెంట్ డైరెక్ట్ చేయొచ్చు, ఒకవేళ చేయకపోతే పక్కింటి వాళ్ళు కూడా కంప్లైంట్ చేయొచ్చు, కానీ తను రిటర్న్ కన్సెంట్ ఉంటేనే చేయగలుగుతారు. లేకపోతే కొలీగ్ కూడా కావచ్చు, మెంబర్స్ ఆఫ్ ఉమెన్ కమిషన్ స్టేట్ కానీ నేషనల్ కమిషన్ కానీ, తను ఫ్రెండ్ కూడా కావచ్చు. సో కంప్లైంట్స్ మన అగ్రీవ్డ్ ఉమెన్ తరఫున చేయొచ్చు, కంప్లైనెంట్ తరఫున చేయొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ కంప్లైనెంట్స్ డెత్, లైంగిక వేధింపులు కి లోబడి ఆ అమ్మాయి మనస్తాపానికి చెంది సూసైడ్ చేసుకుంది లేకపోతే చనిపోయింది. సో ఆ సిచ్యువేషన్లో ఎనీ పర్సన్ విత్ ది నాలెడ్జ్ ఆఫ్ ది ఇన్సిడెంట్ విత్ ది రిటర్న్ కన్సెంట్ ఆఫ్ హర్ లీగల్ ఎయిర్. సో నార్మల్లీ అటువంటి సిచ్యువేషన్లో ఏం చేస్తారంటే, తను చనిపోతే నార్మల్లీ లీగల్ ఎయిర్ ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ తను భర్త లేదా తను ఒక తమ్ముడు లేకపోతే తన ఒక కొడుకు కానివ్వండి, కూతురు కానివ్వండి, ఒకవేళ కంప్లైంట్ చనిపోతే, బాధితురాలు చనిపోతే వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు లీగల్ ఎయిడ్స్ కూడా కంప్లైంట్ చేయకపోతే వేరే ఎవరైనా థర్డ్ పర్సన్ కూడా చేయొచ్చు, కానీ లీగల్ ఎయిడ్ నుంచి రిటర్న్ కన్సెంట్ తీసుకుంటేనే ఆ కంప్లైంట్ చెల్లుతుంది. సో రిటర్న్ కన్సెంట్ ఫ్రమ్ ది లీగల్ ఎయిడ్స్ డైరెక్ట్ కంప్లైంట్ చేయొచ్చు. సో లీగల్ ఎయిడ్స్ కంప్లైంట్ చేయకపోతే థర్డ్ పర్సన్ ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్ కానివ్వండి ఎవరైనా కంప్లైంట్ చేయాలనుకుంటే లీగల్ ఎయిడ్స్ నుంచి ఒక రిటర్న్ కన్సెంట్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు చేయగలుగుతారు. ఇన్ కేస్ ఆఫ్ మెంటల్ ఇన్కెపాసిటీ అంటే తనకు మతిస్థిమితం కోల్పోయింది, మతిస్థిమితం లేదు, అటువంటి సిచ్యువేషన్లో కంప్లైనెంట్స్ రిలేటివ్, సేమ్ ఫ్రెండ్, లేకపోతే స్పెషల్ ఎడ్యుకేటర్, అక్కడ ఒక ట్రీట్మెంట్ ఒకవేళ జరుగుతుంటే అక్కడ స్పెషల్ ఎడ్యుకేటర్ అనే వాళ్ళు ఉంటారు, ఆటిస్టిక్ చైల్డ్ అని ఉంటారు. సో అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళకి స్పెషల్ ఎడ్యుకేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కంప్లైంట్ చేయొచ్చు, ఆర్ క్వాలిఫైడ్ సైకాట్రిస్ట్ ఆర్ సైకాలజిస్ట్. సో ఎవరైతే డాక్టర్ కింద వాళ్ళు ట్రీట్మెంట్ అవుతున్నారో వాళ్ళు కూడా కంప్లైంట్ చేయొచ్చు. గార్డియన్ ఆర్ అథారిటీ హూస్ కేర్ ది కంప్లైనెంట్ ఈజ్ రిసీవింగ్. సో ఆ యొక్క గార్డియన్ ఎవరైతే ఉన్నారో, లీగల్ గార్డియన్, హస్బెండ్ కానివ్వండి, వైఫ్ కానివ్వండి, వేరే ఎవరన్నా వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు. ఎనీ పర్సన్ విత్ ది నాలెడ్జ్ ఆఫ్ ది ఇన్సిడెంట్ జాయింట్లీ విత్ ఎనీ అదర్ పర్సన్. సో వేరే వాళ్ళు కూడా చేయొచ్చు, కానీ ఏంటంటే వీళ్ళతో పాటే వాళ్ళు కంప్లైంట్ చేయగలగాలి. సో ఇక్కడ మనకి డైరెక్ట్లీ థర్డ్ పర్సన్ రిటర్న్ కన్సెంట్ ఉంటే చేయొచ్చు, ఇక్కడ అట్లా కాదు. మెంటల్ ఇన్కెపాసిటీ ఉన్న తరుణంలో మనకి వీళ్ళతో పాటు ఎవరన్నా బయట వాళ్ళు రావచ్చు, వాళ్ళ కన్సెంట్ తీసుకొని రావచ్చు. సో నెక్స్ట్ వన్ ఇస్ ఇన్ కేస్ ది కంప్లైనెంట్ ఈజ్ అనేబుల్ టు ఫైల్ ది కంప్లైంట్ ఫర్ ఎనీ అదర్ రీజన్, చదువులు రాకపోవడం కానివ్వండి, తనకు అవగాహన లేకపోవడం కానివ్వండి, అటువంటి సిచ్యువేషన్లో బై ఎనీ పర్సన్ హూ హ్యాస్ ది నాలెడ్జ్ ఆఫ్ ది ఇన్సిడెంట్ విత్ హర్ రిటర్న్ కన్సెంట్. సో తనని ఎవరైనా హెల్ప్ చేయొచ్చు, కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు, ఆమెతో రిటర్న్ కన్సెంట్ తీసుకొని ఆ ఇన్సిడెంట్ గురించి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా కంప్లైంట్ చేయొచ్చు. సో ఇక్కడ ప్రధానంగా మనం చూసినట్లయితే కంప్లైనెంటే మన బాధితురాలే కాకుండా బాధితురాలు తరపున ఎవరైనా వాళ్ళ బంధువులు కానివ్వండి, వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, అది కాకుండా థర్డ్ పర్సన్స్ కూడా వాళ్ళ కన్సెంట్తోని వాళ్ళు చేయొచ్చు. సో ఇక్కడ ఎందుకు మనకి ఇటువంటి ప్రొవిజన్ ఉందంటే, లైంగిక వేధింపులు కి లోబడిన ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు ఈజీగా బయటికి చెప్పుకోలేరు, వాళ్ళకంత సహజంగా వాళ్ళు వచ్చి బయటికి చెప్పుకోరు. అటువంటి సిచ్యువేషన్లో, అటువంటి తరుణంలో వాళ్ళని ఎలా రక్షించగలగాలి? సో ఒకవేళ ఒక మహిళ సైలెంట్ ఉంది, సో ఏమీ యాక్షన్ తీసుకోలేదు, లేకపోతే సేమ్ ఇన్సిడెంట్ మే రిపీట్ విత్ ది సమ్వన్ ఎల్స్. సో ఇదే ఇన్సిడెంట్ వేరే వాళ్ళకు కూడా వాళ్ళు కూడా గురి అవుతారు. సో టు ప్రివెంట్ దట్ పర్టికులర్ ఆస్పెక్ట్, హస్బెండ్కి చెప్పినా కానీ హస్బెండ్ ఫైల్ చేయొచ్చు, వాళ్ళ ఫ్రెండ్కి చెప్పినా కానీ ఫ్రెండ్ ఫైల్ చేయొచ్చు. సో దీస్ కైండ్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆర్ గివింగ్ ఎనఫ్ ఆపర్చునిటీస్ ఫర్ ది ఉమెన్ టు ఫైల్ ది కంప్లైంట్. సో ఈ ప్రొవిజన్స్ వల్ల ఆ బాధితురాలే కాకుండా వేరే వాళ్ళకి, ఇతరులకి కూడా, ఆ బాధితురాలకి సంబంధించిన వాళ్ళకి కూడా కంప్లైంట్ చేసే ఒక అవకాశం ఈ చట్టం కింద కలిగిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా చూడాల్సిన అంశం మహిళలని లైంగిక వేధింపుల నుంచి సంరక్షించడమే ఒక బాధ్యత. నెక్స్ట్
వాట్ షుడ్ బి ది కంటెంట్ ఆఫ్ ది కంప్లైంట్. ఇప్పుడు చాలా మట్టుకు మనం చూసినట్లయితే కంప్లైంట్లు రాస్తారు కొందరు. ఆ కంప్లైంట్ రాయడంలో ఏముంటుందంటే మొత్తం ఒక డీటెయిల్డ్ కంప్లైంట్ రాసేస్తారు. ఆ డీటెయిల్డ్ కంప్లైంట్లో అప్పుడప్పుడు మనము ఆ నరేషన్ ఏదైతే ఉందో, ఇన్సిడెంట్ జరిగే ఔచిత్యం ఏంది, ఎటువంటి సిచ్యువేషన్లో వచ్చింది, బ్యాక్గ్రౌండ్ ఏంటి, అవంతా రాయడం వల్ల కంప్లైంట్లో మనం చాలా లోతులకు వెళ్ళి రాయడం వల్ల కొన్ని డీటెయిల్స్ అనేవి మిస్ అవుతాయి. సో డీటెయిల్స్ మిస్ అయిన సిచ్యువేషన్లో మనకి ఏం ప్రాబ్లం వస్తుందంటే లీగల్లీ అది చాలా ఇబ్బందికరంగా మారుతుంది. సో కొందరు ఉంటారు 30 పేజీలు రాసినా కానీ దాంట్లో కంటెంట్ ఉండదు. సో అటువంటి సిచ్యువేషన్లో మన ఎవరి మీద అయితే అభియోగాలు మోపబడతాయో వాళ్ళు ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎందుకంటే వేగ్ అలిగేషన్స్, ఇప్పుడు తను అన్యాయం చేశాడంటే ఎలా, శారీరకంగానా, భౌతికంగానా, మానసికంగానా, ఆర్థికంగానా మనకు తెలియాలి కదా. సో ఫర్ హ్యావింగ్ అ ప్రాపర్ నాలెడ్జ్ ఏం జరిగింది ఆ ఇన్సిడెంట్లో, దానికోసం కంప్లైంట్లో కంటెంట్ ఏముండాలంటే ఫస్ట్ డిస్క్రిప్షన్. ఎప్పుడు ఇటువంటి చర్య జరిగింది, ఒకసారి జరిగిందా, మల్టిపుల్ టైమ్స్ జరిగిందా, లేకపోతే రకరకాల విధంగా జరిగిందా, అవి కూడా మనం కరెక్ట్గా డిస్క్రిప్షన్ అనేది ఇన్సిడెంట్ ఇవ్వాల్సిందే. సో తను అన్యాయం చేశాడు, నేను జాయిన్ అయినప్పటి నుంచి నాకు వేధింపులు ఉన్నాయంటే ఎలాంటి వేధింపులు ఎప్పుడు జరిగాయి. సో యూ హ్యావ్ టు బీ స్పెసిఫిక్. ఏ డేటు, ఒకవేళ మీకు డేట్ గుర్తు లేకపోయినా కానీ అప్రాక్సిమేట్ డేట్ అనేది ఇవ్వాలి, ఏ మంత్లో జరిగింది అటువంటిది. నెక్స్ట్ డేట్ అండ్ టైమింగ్స్ అనేవి ఇంపార్టెంట్. సో మీకు డేట్ తెలిసినా కానీ టైమింగ్స్ తెలియకపోయినా కానీ మీరు చెప్పొచ్చు డ్యూరింగ్ ఆఫీస్ అవర్స్, డ్యూరింగ్ దిస్ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం. రెస్పాండెంట్స్ నేమ్ ఓపెన్గా మీరు రాయాల్సిందే. ఎవరు రెస్పాండెంట్, ఎవరి మీద మీరు ఈ నేరం మోపుతున్నారో, ఎవరి మీద ఈ అభియోగాలు మీరు పెడుతున్నారో అటువంటి వ్యక్తి యొక్క పేరు క్లియర్గా రాయాలి. సో మా బాస్ ఇలా చేశాడు అని అంటే, బాస్ అంటే ఒకరు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు. సో యూ హ్యావ్ టు బీ స్పెసిఫిక్, యూ హ్యావ్ టు బీ క్లియర్లీ స్పెసిఫిక్ అబౌట్ హూ ఈజ్ యువర్ బాస్, వాట్ ఈస్ హిజ్ నేమ్, వాట్ ఈస్ హిజ్ ఫుల్ నేమ్, హిజ్ ఫాదర్స్ నేమ్ ఇఫ్ యూ నో ఇట్, ఆర్ వాట్ ఈస్ హిజ్ ఏజ్, what is his position in your workplace, that you are clearly supposed to mention. Vague or ambiguous complaints are liable to be rejected. So vague ఉండేసి దాంట్లో ప్రాపర్ డీటెయిల్స్ లేకపోతే, అన్క్లియర్గా ఉంటే అటువంటి అప్లికేషన్స్ అనేవి చాలా మట్టుకి పరిగణలోకి తీసుకోరు. ఎందుకంటే ఇది సీరియస్ అలిగేషన్స్ అనమాట, సీరియస్ అభియోగాలు అనమాట. ఇటువంటి అభియోగాలు చాలా సీరియస్గా ఉన్నాయి కాబట్టి మనకి కంపల్సరీ ఏం చెప్తున్నామో, ఏమి కంప్లైంట్ చేస్తున్నామో అనేది ప్రాపర్గా ఉండాల్సిందే. పార్టీస్ వర్కింగ్ రిలేషన్షిప్ ఎలా, ఎటువంటి రిలేషన్షిప్ ఉంది, మాస్టర్ సర్వెంటా, ఓనర్ ఎంప్లాయీయా, లేకపోతే తను ఓనరు తను అడాక్ వర్కరా, కాంట్రాక్చువల్ వర్కరా, డైలీ వేజ్ వర్కరా, అవనేది క్లియర్గా ఇన్ఫార్మ్ చేయాలి. సో కంప్లైంట్లో ప్రధానంగా మనం చూడాల్సింది డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఇన్సిడెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎటువంటి ఇన్సిడెంట్ ఉంది, సో ఏ రోజు జరిగింది, అప్రాక్సిమేట్ టైం ఎంత, రెస్పాండెంట్ ఎవరు లైంగిక దాడులు చేశారు అదనేది మనకు క్లియర్గా ఉండాలి. సో మొత్తం మేనేజ్మెంట్ చేసిందంటే మేనేజ్మెంట్లో ఎవరు, మొత్తం మేనేజ్మెంటే చేసి ఉండొచ్చు కానీ అందరి పేర్లు రాయక తప్పదు. సో రెస్పాండెంట్ ఆర్ రెస్పాండెంట్స్ నేమ్ అండ్ పార్టీస్ వర్కింగ్ రిలేషన్షిప్, ఎటువంటి సంబంధం వాళ్ళకు ఉంది, ఎటువంటి సంబంధం అంటే ఎంప్లాయర్ ఎంప్లాయీయా, మన ట్రైనీ అండ్ ట్రైనరా, లేకపోతే మన స్టూడెంట్ అండ్ ఎంప్లాయరా, హెడ్ ఆఫ్ ది కంపెనీయా, సో ఇంటర్న్ ఆర్ ఇంటర్న్షిప్ ప్రొవైడరా. సో దోస్ కైండ్ ఆఫ్ డీటెయిల్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఇటువంటి డీటెయిల్స్ లేకపోతే కంప్లైంట్ మెయింటైన్ కావడం అనేది కష్టం. సో కంప్లైంట్స్ కమిటీ పరిశీలించేటప్పుడు ఇటువంటి డీటెయిల్స్ ప్రాపర్గా లేకపోతే ఎటువంటి చర్యలు తీసుకోరు, కంప్లైంట్ క్లోజ్ చేసేస్తారు. సో కంప్లైంట్ షుడ్ హ్యావ్ దీస్ డీటెయిల్స్ లైక్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఇన్సిడెంట్, ది డేట్, timings, respondent's name and the parties working relationship. So you have to be brief, but at the same time you should not leave out any details. You have to be very perfect. So మన బ్రీఫ్గా ఉండాలి, సూటిగా చెప్పాలి, ఎవరు చేశారు, ఎటువంటి ఇన్సిడెంట్ చేశారు, ఏ టైంకి చేశారు. సో అది ఉంటేనే మనకు కంప్లైంట్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అనేవి, అవకాశాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ వన్ ఇస్ కంప్లైంట్ ప్రాసెస్. నౌ we will see. The first and foremost thing is stage 1, receipt of the complaint. As soon as the complaint is received, the acknowledgement is given to the complainant. సో కంప్లైంట్ రాగానే దానికి కంప్లైంట్ ముట్టినట్టు అక్నాలెడ్జ్మెంట్ అనేది ఇస్తారు. మీట్ అండ్ టాక్ టు ది కంప్లైనెంట్ టు ఎక్స్ప్లోర్ ది ఆప్షన్స్. సో తర్వాత కమిటీ మెంబర్స్ కలుస్తారు,
కంప్లైనెంట్ని ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఇన్ఫార్మల్ రెజల్యూషన్ అంటే ఏమన్నా సెటిల్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో అవి చూస్తారు. సో సెటిల్మెంట్ అంటే ఇక్కడ డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ కాదు, చిన్న ఇన్సిడెంట్ ఉండొచ్చు, తను ఒక కామెంట్ చేసి ఉండొచ్చు, దాని మీద ఈ కంప్లైంట్ వేసింది, సో ఆయన అపాలజీ చెప్తే అటువంటివి సెటిల్ కావచ్చు, చిన్న అంశాల మీద చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ఫార్మల్ మెకానిజం, అదే సెటిల్మెంట్ వితౌట్ టేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ మనీ. అపాలజీ చెప్తే కానీ ఆయన రిజైన్ చేస్తా అని జాబ్ నుంచి ఎవరైతే నేరము మోపబడ్డారో ఆ క్యాండిడేట్ నేను రిజైన్ చేసి వెళ్తా అంటే అటువంటి సిచ్యువేషన్లో ఇన్ఫార్మల్ ప్రాసెస్లో వెళ్తుంది. ఫార్మల్ మెకానిజం వచ్చేటప్పటికి మనకి ఏం జరుగుతుందంటే తను రెస్పాండెంట్కి నోటీస్ పంపించేసి మీరు రిప్లై ఫైల్ చేయాలని అడుగుతారు. సో రెస్పాండెంట్ అండ్ హిజ్ రెస్పాన్స్ విల్ బి టేకెన్. ఒకసారి తను జవాబు వచ్చినాక ప్లానింగ్ కేర్ఫుల్లీ నౌ ప్రిపేర్ ది ఫైల్ అండ్ కన్సిడరేషన్. ఎటువంటి సెటిల్మెంట్కి ఆస్కారం లేదు, తన మీద ఇటువంటి నేరం మోపారు. సో ఆ కన్సర్న్డ్ రెస్పాండెంట్ ఎంప్లాయర్కి కూడా ఇటువంటి ఎంప్లాయీకి కూడా నోటీస్ వెళ్తుంది, తను రిప్లై తీసుకొని తర్వాత దాన్ని పరిశీలిస్తారు. నెక్స్ట్ వన్ స్టేజ్ 3 ఇంటర్వ్యూస్. వాళ్ళని పిలిపించేసి మన హియరింగ్ బోత్ సైడ్స్, కంప్లైనెంట్ ఏంటి, తన యొక్క వాదన ఏంటి, అదర్ సైడ్ రెస్పాండెంట్ ఏంటి, తన యొక్క వాదన ఏంటి, తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ ఒకరికొకరు టాలీ అవుతుందా లేదా అనేది కంప్లైంట్స్ కమిటీ అనేది చూస్తుంది. తర్వాత స్టేజ్ 4 రీజనింగ్ అండ్ అనలైజ్ అండ్ అసెస్ ది ఇన్ఫర్మేషన్ గ్యాదర్డ్ డ్యూరింగ్ ఎంక్వైరీ. ఇన్ఫర్మేషన్ ఏదైతే ఎంక్వైరీలో మనకు అంత ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వచ్చేసింది, అది కరెక్టా కాదా, మన లైంగిక వేధింపుల యొక్క పరిగణలోకి అది వస్తుందా లేదా అనేది చూడాల్సింది. స్టెప్ 11 దట్ ఈస్ టు క్రియేట్ అ టైమ్ లైన్ టు హెల్ప్ ఎస్టాబ్లిష్ ది సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అనేవి ఆఫీస్ ఎంప్లాయ్మెంట్లో జరిగాయి కాబట్టి ఏ డేటు ఏ టైంకి జరిగింది, ఒక మల్టిపుల్ ఈవెంట్స్ ఉంటే ఎప్పుడెప్పుడు జరిగాయి అన్నీ చూసేసి సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ విద్ ఇన్ ఈచ్ ఆఫ్ ది వ్యూస్. సో కంప్లైనెంట్ ఒకటి చెప్తారు, రెస్పాండెంట్ ఎంప్లాయర్ ఇంకోటి చెప్తారు. సో అవి మ్యాచ్ అవుతున్నాయా లేదా, ఎంతెంత నిజాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళిద్దరు వాదనలలో అది పరిగణలోకి తీసుకుంటారు. నెక్స్ట్ ఇస్ ఫైండింగ్ అండ్ రికమెండేషన్. అంత వచ్చినాక నిజంగా అటువంటి చర్య జరిగిందా లేదా, తర్వాత ఫైండింగ్స్ అండ్ రికమెండేషన్. ఫైనల్లీ ఒకవేళ తను చేశారు, తన మీద మోపబడ్డ నేరం రుజువైందంటే నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోవాలి, ఎంప్లాయర్కి రికమెండ్ చేస్తారు, దిస్ ఈస్ ది యాక్షన్ యు ఆర్ సపోజ్ టు టేక్, ఇది మీరు చర్యలు తీసుకోవాలి. ఆర్ 6 రిపోర్ట్ అండ్ రైటింగ్ ది రిపోర్ట్. సో 6th స్టేజ్లో ఏంటంటే ఈ మొత్తం సంఘటన మీద ఎటువంటి రిపోర్ట్ ఉంది, ఇరుపక్షాల వాదనలు ఏమున్నాయో, తర్వాత వీళ్ళు ఏమి నిర్ధారించారో, సో ఫైనల్లీ రిపోర్ట్లో అసలు ఈయన మీద యాక్షన్ తీసుకోవాలా లేదా, ఎంప్లాయీ మీద యాక్షన్ తీసుకోవాలా లేదా అనేది పరిశీలిస్తారు. నౌ దీంట్లో టైమ్ లైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కంప్లైంట్ అనేది 3 months, ఆ లాస్ట్ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో దాంట్లో 3 months లోపల కంప్లైంట్ ఫైల్ చేయాల్సిందే. నెక్స్ట్ వన్ ఈజ్ నోటీస్ టు ది రెస్పాండెంట్. కంప్లైనెంట్ ముట్టిన 7 రోజుల లోపల నోటీస్ ముట్టాల్సిందే. నెక్స్ట్ వన్ ఇస్ ఎంక్వైరీ, మొత్తం ఎంక్వైరీ ప్రాసెస్ 90 daysలో కంప్లీట్ కావాల్సింది. నెక్స్ట్ వన్ ఇస్ సబ్మిషన్ ఆఫ్ రిపోర్ట్ విదిన్ 10 days. ఎంక్వైరీ కంప్లీట్ కాగానే 10 daysలో రిపోర్ట్ అనేది ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ కానివ్వండి, లోకల్ కంప్లైంట్స్ కమిటీ కానివ్వండి సబ్మిట్ చేయాల్సింది. ఇంప్లిమెంటేషన్, ఎంప్లాయర్కి ఎప్పుడైతే ఇతని మీద యాక్షన్ తీసుకోండి అని మనకు రికమెండేషన్ వస్తుందో 60 daysలో చేయాలి, 60 daysలో ఇంప్లిమెంటేషన్ చేయాలి. అపీల్ 90 days ఫ్రమ్ ది రికమెండేషన్. ఒకవేళ యాక్షన్ తీసుకోమని రికమెండేషన్ ఇస్తే 90 days లోపల దాని మీద నెక్స్ట్ అపెలేట్ అథారిటీకి మన అపీల్కి వెళ్ళొచ్చు. సో ఈ టైమ్ లైన్స్ ఎందుకు ఇచ్చారంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దీన్ని ఒక ప్రత్యేక రూపంలో టైంలో కంప్లీట్ చేయాల్సింది, లేకపోతే న్యాయం జరగదు. సో to ensure that the justice is met within the time, speedy and effective disposal of justice, this act provides certain timelines for the procedure. So మన ఎఫెక్టివ్ అండ్ స్పీడీ జస్టిస్, తొందరగా న్యాయం జరగాలి, సంపూర్ణ న్యాయం జరగాలి కాబట్టి టైమ్ లైన్స్ అనేవి ఎక్కువ నాంచకుండా డైరెక్ట్ దానికి టైమ్ లైన్స్ అనేవి యాక్ట్ ప్రిస్క్రైబ్ చేస్తుంది. So this is with regard to the definition of sexual harassment, then the process of the complaint and the timelines provided under this particular enactment. In our next part, we will be dealing with the other aspects of the POSH Act 2013. Thank you.